This is Nagaraj. Today's topic is ప్రజెంట్ కండిషన్స్. ప్రజెంట్ కండిషన్స్ అంటే మనం డైలీగా దీన్ని ఉపయోగించుకునే ఆస్కారం ఉంది. ప్రజెంట్ కండిషన్స్ అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మనం మాట్లాడుకునే సమయంలో మన కళ్ళ ముందు జరిగే ఈవెంట్స్ కానీ యాక్షన్స్ కానీ చెప్పుకోవాలంటే మనం ప్రజెంట్ కండిషన్స్ ఉపయోగించుకుంటాం. అలాంగ్ విత్ సింపుల్ పర్సెంటెన్స్. సింపుల్ పర్సెంటెన్స్ మీద ఐడియా ఉండాలి. కానీ మనకి ఫస్ట్ టీచర్స్ సింపుల్ పర్సెంట్ టీచ్ చేస్తారు, కానీ టీచ్ చేసింది ప్రజెంట్ కండిషన్స్, ప్రజెంట్ ప్రోగ్రెస్ టెన్స్. ఎఫర్మేటివ్ దీన్ని మనం ఎలా ఫామ్ చేస్తాం? అసలు సబ్జెక్ట్ ఉండాలి, అంటే ఐ కానీ, నేను, వి మేము, యు నీవు, యు మీరు, దే వారు అవి, హీ అతడు, షీ ఆమె, ఇట్ లేదా మై ఫ్రెండ్, మై నేమ్ ఆర్ కేంబ్రిడ్జ్. సబ్జెక్ట్ ఉండాలి ఫస్ట్. దానంతా బీ ఫామ్ రావాలి. హెల్పింగ్ వర్బ్, ప్రైమరీ ఆక్సిలరీ బీ ఫామ్ అంటే యాము, ఈజ్, ఆర్. యామ్ అంటే ఉన్నాను, ఐ క్యామ్ ఉపయోగిస్తాం. ఈజ్ అంటే ఉన్నది ఉన్నాడు, హీ షీట్ ఉపయోగిస్తాం, నేమ్కి ఉపయోగిస్తాం. ఆర్ అంటే ఉన్నవి ఉన్నారు, బహువచనకు ఉపయోగిస్తాం. అంటే దే ఆర్, యు ఆర్, we are, my friends are. So it is clear. Next one, main verb, non-finite verb అంటారు. దట్ ఇస్ కాల్డ్ ప్రజెంట్ పార్టిసిపుల్. ఫస్ట్ వర్బ్కి ఐంజ్ కలపండి. రీడ్ ప్లస్ ఐంజ్ రీడింగ్, రైట్ ప్లస్ ఐంజ్ రైటింగ్. బట్ నోటీస్ దేర్ ఆర్ సమ్ స్పెల్లింగ్ రూల్స్. అంటే చివరి నుండి ఈ క్యాన్సిల్ అయిపోయి అయ్యేది. కొన్ని సందర్భాల్లో కాన్సనెంట్ డబుల్ అయ్యింది. స్టాపింగ్. ఓకేనా? సో నోట్ దిస్ పాయింట్. అది నేను డిస్క్రిప్షన్ ఐ విల్ గివ్ ఇట్. సో యూజెస్ ఫస్ట్ స్ట్రక్చర్ ఫార్మేషన్లో ఉండొచ్చు. ఐఎమ్ రీడింగ్ ఎ బుక్, స్టేట్మెంట్. ఐఎమ్ నాట్ రీడింగ్ ఎ బుక్, నెగటివ్. ఎమ్ ఐ రీడింగ్ ఎ బుక్, వాట్ ఎమ్ ఐ డూయింగ్. షీ ఈజ్ గోయింగ్, షీ ఈజ్ నాట్ గోయింగ్. ఈజ్ షీ గోయింగ్? ఎస్, షీ ఈజ్, నో షీ ఈజ్ నాట్. షార్ట్ ఆన్సర్ రెస్పాన్స్. వాట్ ఈజ్ షీ డూయింగ్? ఆమె ఏం చేస్తుంది? ఈ స్ట్రక్చర్ మీద కమాండ్ ఉండాలి. కాబట్టి మనం మాట్లాడాలంటే ఫస్ట్ స్ట్రక్చర్. దే ఆర్ మేకింగ్ కైట్స్, దే ఆర్ నాట్ మేకింగ్ కైట్స్. ఆర్ దే మేకింగ్ కైట్స్? ఎస్ దే ఆర్, నో దే ఆర్ నాట్. వాట్ ఆర్ దే డూయింగ్? వారు ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఎమ్ ఐ డూయింగ్? వాట్ షీ ఈజ్ డూయింగ్? వాట్ హీ ఈజ్ డూయింగ్? ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఆర్ యూ వాచింగ్ టీవీ? ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. వాట్ యు ఆర్ డూయింగ్? డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. సో ద డిఫరెన్స్. క్వశ్చన్స్ రెండు రకాలు ఉంటాయి. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, చెకింగ్ క్వశ్చన్. ఆర్ యూ వాచింగ్ టీవీ? ఎస్ ఐ ఆమ్, నో ఐఎమ్ నాట్. వాట్ ఆర్ యూ డూయింగ్? ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ఆర్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. నోట్ ది డిఫరెన్స్. సో వీఆర్ క్లియర్ అబౌట్ ద స్ట్రక్చర్. లెట్ us see the uses. దీన్ని ఇప్పుడు ఏ సందర్భంలో ఉపయోగిస్తాం? సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మనం మాట్లాడుకునే సందర్భాల్లో, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఐఎమ్ టాకింగ్ టు యూ, యు ఆర్ లిజనింగ్ టు మీ. ఇది ఆ సందర్భంలో ఉపయోగించుకుంటాం. దీని నేచర్ ఏంటి? టెంపరీ, చాలా తాత్కాలికమైనది. ఇన్కంప్లీట్, అసంపూర్ణమైనది, పూర్తి కాల. నెక్స్ట్ వన్, లెస్ డ్యూరేషన్, తక్కువ వ్యవధి కలిగిందనమాట. బేర్ ఇన్ మైండ్ 3 points. టెంపరీ. నెంబర్ పర్మనెంట్ అంటే ఏంటి? సింపుల్ ప్రెగ్నెన్స్. టెంపరీ అంటే ఏంటి? ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ ఎ బస్, టెంపరీ కదా. ఇన్కంప్లీట్, ఐ ఆమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద యాక్షన్. లెస్ డ్యూరేషన్, హౌ లాంగ్ కెన్ ఐ వెయిట్ ఫర్ ఎ బస్? మేబీ 10 minutes, 5 minutes ఆర్ మోర్ దెన్ 1 hour. ఇట్ ఈస్ టెంపరీ. ఈ 3 లక్షణాలు దీంట్లో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ యూజెస్. ఒక హై స్కూల్లో మనకి ఒకే ఒక యూజేజ్ చెబుతారు. ప్రజెంట్ కండిషన్స్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ అన్ యాక్టివిటీ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మన కళ్ళ ముందు జరిగేటువంటి పనులకి ఉపయోగించుకుంటామని చెబుతారు. అంతవరకు ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ మేక్ నాయిస్, ద బేబీ ఈజ్ స్లీపింగ్. స్టాప్ టాకింగ్, ఐఎమ్ లిజనింగ్ టు ద రేడియో. డోంట్ గో అవుట్, ఇట్ ఈస్ రైనింగ్, వర్షం పడుతుంది. ఈ సందర్భాల్లో మనకు ఇంటర్మీడియట్లో కానీ అడ్వాన్స్డ్లో ఉన్నటువంటి సీటు లెవెల్ చెబుతారు. ఇది వన్ యూజెసే. దెర్ ఆర్ సో మెనీ uses regarding this one. For example,
మన కళ్ళ ముందు జరిగే పనులు, ద క్యాండిల్ ఈజ్ బర్నింగ్, అక్కడ నువ్వు నౌ, అట్ దిస్ టైమ్, అట్ దిస్ మూమెంట్, ఈ టైం వేసుకుని ఉపయోగించుకోవచ్చు అనమాట. రైట్ నౌ, ఇలాంటి టైం వేసుకుని చూస్తే అది షార్ట్ యాక్షన్స్. ఐఎమ్ టాకింగ్ టు యూ రైట్ నౌ, మీతో మాట్లాడుతూ ఉన్నాను, ఇది షార్ట్ యాక్షన్స్. యూ కెన్ నోటీస్ వాట్ ఐఎమ్ డూయింగ్, నేను ఏం చేస్తున్నా మీరు నోటీస్ చేయొచ్చు అనమాట. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ బస్, వాళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ రైనింగ్, వర్షం పడుతుంది. ద బేబీ ఈజ్ స్లీపింగ్, ఇవాళ లిజన్ టు మీ, మీరు వింటున్నారు. ఇవన్నీ కూడా ఆన్ గోయింగ్ యాక్టివిటీస్, మన కళ్ళ ముందు జరుగుతున్న పనులు. బట్ సమ్ టైమ్స్ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ద యాక్టివిటీ టు బి గోయింగ్ ఆన్. కొన్ని సందర్భాల్లో ప్రజెంట్ కండిషన్స్లో పని జరగక్కర్లేదు, దాన్ని లాంగర్ యాక్షన్స్ అంటారు. సి ద డిఫరెన్స్. షార్ట్ యాక్షన్స్ అంటే నౌ, రైట్ నౌ, అట్ దిస్ టైమ్, అట్ దిస్ మూమెంట్, ఈ టైం ప్రెసెంట్ ఉంటాయి. లాంగర్ యాక్షన్స్ అంటే దీస్ డేస్, దిస్ టైమ్, దిస్ మంత్, దిస్ వీక్ అని ఉపయోగించుకుంటాం. చూడండి, దిస్ వీక్, దిస్ మంత్, దిస్ ఇయర్, దీస్ డేస్, రైట్ నౌ కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ సందర్భంలో ఆ పని జరగలేదు. సో దే ఆర్ కాల్డ్ లాంగర్ యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, లర్నింగ్ ఏ లాంగ్వేజ్, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది ఒక 1 వీక్, 1 మంత్, 1 ఇయర్ పట్టవచ్చు. టెంపరీ కదా, ఇట్ ఈస్ ఎ టెంపరీ, వీ కెన్ రిగార్డ్ ఇట్ యాజ్ ఎ టెంపరీ. కాబట్టి ఐఎమ్ టేకింగ్ డ్రైవింగ్ క్లాస్ దిస్ వీక్, సో ఐఎమ్ బిజీ, నేను డ్రైవింగ్ క్లాసులు తీసుకుంటూ ఉన్నాను. మై ఫ్రెండ్ ఈజ్ రైటింగ్ ఏ గ్రామర్ బుక్, మేమిద్దరం కూడా ఒక కేఫ్లోనే మాట్లాడుకుంటున్నాం. నేను అడిగాను, హే వాట్ ఆర్ యూ డూయింగ్ దిస్ డేస్ అన్నాను. అతను ఐఎమ్ రైటింగ్ ఏ గ్రామర్ బుక్ అన్నాడు. ఐఎమ్ టేకింగ్ డ్రైవింగ్ క్లాస్ అన్నాను. మేమిద్దరం కూడా ఈ పనులు చేయట్లేదు, కేఫ్లో కూర్చున్నాం. అంటే ఏంటి, ఇప్పుడు మేము ఈరోజు కొంత, రేపు కొంత, 1 వీక్ కానీ 1 మంత్ కానీ చేస్తున్నాం. అంతే మా ఫ్రెండ్ ఇచ్చాడు. అతను అడిగాను, కెన్ యూ లెండ్ మీ సమ్ మనీ అన్నాను. అతను ఐఎమ్ బ్రోక్, నా దగ్గర డబ్బులు లేవన్నాడు. ఐఎమ్ బ్రోక్ అంటే డబ్బులు. వై అంటే ఐఆమ్ కన్స్ట్రక్టింగ్ ఏ హౌస్ అన్నాడు. అంటే అప్పుడు ఇల్లు కడుతున్నాడా, కడతలా, అంటే అర్థం ఏంటి, ఆ పని మధ్యలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతను బాగా గమనించాలి. ది స్టూడెంట్స్, ప్రజెంట్ కండిషన్స్ ఆ సందర్భంలో జరగక్కర్లేదు, అరౌండ్ నవ్వు జరగవచ్చు, మాట్లాడుకున్న తర్వాత కానీ ముందు కానీ. అప్పుడు ఏమైందంటే లాంగర్ యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సహజంగా హైదరాబాద్లో ఉంటారు, నేచురల్గా ఐ లివ్ ఇన్ హైదరాబాద్, కానీ ఒక్క మంత్ వైజాగ్లో ఉంటున్నారు. బట్ దిస్ మంత్ ఐ ఆమ్ లివింగ్ ఇన్ వైజాగ్, ఎప్పటి వరకు, టిల్ ఐ ఫైండ్ ఏ జాబ్, టిల్ ఐ ఫినిష్ మై కోర్స్. అక్కడ మన సింపుల్ ఫ్రెండ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు కదా. కాబట్టి ప్రజెంట్ కండిషన్స్ అనేది మన కళ్ళ ముందు జరిగినప్పుడు అది లాంగర్ యాక్షన్స్ అయింది. మరి నువ్వు ఎలా గుర్తిస్తావు దాన్ని, ఇది లాంగర్ యాక్షన్స్ అని? టైం ఎక్స్ప్రెషన్స్, దిస్ వీక్, దిస్ మంత్, దిస్ ఇయర్, దీస్ డేస్, రైట్ నౌ, దిస్ టైం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐ టేక్ టీ డైలీ, ఇది నా హ్యాబిట్. డాక్టర్ గారు చెప్పారు, టీ తాగమాకరా, కాఫీ తాగమన్నాడు ఈ 1 వీక్. అప్పుడు నేను చెప్తాను, డైలీ ఐ టేక్ టీ, సింపుల్ ప్రెనెస్. బట్ దిస్ వీక్ ఐ ఆమ్ టేకింగ్ కాఫీ, ఇది టెంపరీ కదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను బస్సులో వస్తున్నాను, ఒక అమ్మాయిని అడుగుతున్నాడు అన్నమాట, సార్ అమ్మ ఏం చేస్తున్నావా అన్నాడు. వాట్ డూ యూ డూ అంటే వెంటనే ఐఎమ్ స్టూడెంట్ అని చెప్పింది. ఆయన అడిగాడు, వాట్ ఆర్ యూ డూయింగ్ దిస్ డేస్ అంతే. ఈ అమ్మాయి వెంటనే, అంకుల్ ఐఎమ్ టేకింగ్ క్లాసెస్, ఐఎమ్ డూయింగ్ ఎస్ కోర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అని చెప్పింది అనమాట. అప్పుడు అమ్మాయి కోర్స్ ఇట్లేదు, సీ సిట్టింగ్ ద బస్, అంతేగాని వాట్ ఆర్ డూయింగ్ అంటే ఐఎమ్ సిట్టింగ్ ద బస్ అని చెప్పదు కదా. కాబట్టి ఫ్రెండ్స్, ఇది గమనించాలి మీరు. కాబట్టి లాంగ్ యాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, డైలీ ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ ఎట్ హోమ్, మా వైఫ్ ఈజ్ అవే, మా భార్య ఊరు వెళ్ళారు. అప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఐఎమ్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్ అవుట్ సైడ్. ఎప్పుడు, టిల్ షీ అరైవ్స్, వచ్చే వరకే కదా. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను కోచింగ్ ఇస్తూ ఉంటాను, కొంతమంది హాస్టల్లో ఉంటారు, అది 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు. వాళ్ళు దే ఆర్ స్టేయింగ్ ఇన్ హాస్టల్ టిల్ దే ఫినిష్ కోర్స్. నోట్ దిస్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ మనం. కాబట్టి షార్ట్ యాక్షన్స్, లాంగ్ యాక్షన్స్ డిఫరెంట్ తీసుకోవాలి మనం, ఇది చాలా ఇంపార్టెంట్. అనదర్ ఎగ్జాంపుల్లో, డైలీ ఐ టేక్ ద బస్ టు వర్క్, డైలీ ఐ టేక్ ద బస్ టు వర్క్, బట్ ద రోడ్ ఈజ్ బీయింగ్ రిపేర్డ్, రోడ్ రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఐఎమ్ వాకింగ్ టు వర్క్, నేను ఇప్పుడు టిల్ దే హ్యావ్ ఫినిష్డ్ దేర్ వర్క్, వాళ్ళు పనిచేసేంత వరకు ఆ రోడ్ వేసేంత వరకు నడిచి వెళ్తున్నాను అనమాట. కాబట్టి లాంగ్ యాక్షన్స్ మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడైతే నేను ఐఎమ్ రైటింగ్ ఏ గ్రామర్ బుక్ దిస్ వీక్, బుక్ రాస్తున్నాను, ముందు రాస్తున్నాను రాయట్లేదు కదా, అది లాంగ్ యాక్షన్. వెన్ ఎవర్ ఐ గో టు ద స్టేడియం
ఫర్ ఏ వాక్. నాకు కొంతమంది విద్యార్థులు కనిపిస్తూ ఉంటారు. ఒక అతను అడిగాను, వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నాడు. ఐఎమ్ డూయింగ్ యోగా క్లాస్, ఐఎమ్ టేకింగ్ యోగా క్లాస్ అన్నాడు. అంటే ఏంది, హీఈస్ నాట్ డూయింగ్ యోగా. అది 1 వీక్ చేస్తాడు వాడు, కొంత చేస్తాడు. అది లాంగ్ యాక్షన్స్. మనం ఏం చెప్పుకున్నాం, షార్ట్ యాక్షన్స్, లాంగ్ యాక్షన్స్. అది టైం ఎక్స్ప్రెస్ గుర్తుంచుకోండి, టైం ఎక్స్ప్రెస్ని గుర్తుంచుకోవాలి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇది టెట్కి, డిఎస్సికి, స్పోకెన్కి, ఈవెన్ ఎస్ఎస్సిలో, సిజిఎల్, సిహెచ్ఎల్, ఎంటీఎస్ మొత్తానికి ఉపయోగపడుతుంది 1 మార్కు. ఈవెన్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కూడా ఎదుంటానికి ఆస్కారం ఉంది. సో నోట్ దిస్ పాయింట్, ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, annoying activities. annoying activities అంటే కోపం వచ్చే పనులు. వాట్ ఈజ్ annoying activities? మనం పొద్దాక ఒక పని పదే చేస్తుంటాం. అప్పుడు మీరు ఆల్వేస్, ఫర్ ఎవర్, ఆఫెన్. ఇరిటేషన్, కోపం పుట్టిస్తుంది మనకి, పేషెంట్స్కి పొద్దాక అనిపిస్తుంది. అలాంటి విషయాలు మళ్ళీ ఉంటారు. కొంతమంది గునుగుతూ ఉంటారు పొద్దాక. మా గ్రాండ్ మదర్ ఎప్పుడు గునుగుతూ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ అది చెప్పాలనుకోండి మీకు, షీఈజ్ ఆల్వేస్ నాగింగ్ ఎట్ మీ, గునుగుతూ ఉండేది. నేను ఇప్పుడు తాళాలు బాగుంటూ ఉంటాను. ఐ ఆమ్ ఆల్వేస్ లూజింగ్ మై కీస్. వాళ్ళు ఎప్పుడు క్లాస్కి లేట్గా వస్తూ ఉంటారు. దే ఆర్ ఆల్వేస్ కమింగ్ లేట్ ఫర్ ద క్లాస్. మా వైఫ్ ఇప్పుడు షాపింగ్కి వెళ్తూ ఉంది. షీఈ్ ఆల్వేస్ గోయింగ్ షాపింగ్. ఇలా మోర్ దెన్ ఆఫెన్గా మనకి అది బ్యాడ్ కావచ్చు, గుడ్ కావచ్చు. వాళ్ళ ఇరిటేషన్ కానీ అనాయన్స్ కానీ తెలియజేస్తాయి. అంటే మనకు కోపం వస్తాయి. అరే వాళ్ళు ఎప్పుడు పాటాడుకుంటూ ఉంటారా. దే ఆర్ ఆల్వేస్ క్వార్లింగ్ ఓవర్ ట్రివిల్ మ్యాటర్స్. మా బాస్ ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. మై బాస్ ఈజ్ ఆల్వేస్ మేకింగ్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్. ఆమె ఎప్పుడు కూడా మిడ్ నైట్ కూడా మ్యూజిక్ వామిస్తూ ఉంటుంది. షీఈ్ ఆల్వేస్ ప్లేయింగ్ మ్యూజిక్ ఎట్ మిడ్ నైట్. మా కిడ్స్ ఇప్పుడు కూడా ఈవెన్ దో ఎగ్జామ్స్ ఆర్ ఎట్ కార్నర్, ఎగ్జామ్స్ దగ్గర ఉన్నప్పటికీ వాళ్ళు ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటారు. అప్పుడు ఏం చెప్పాలి మనం, దే ఆర్ ఆల్వేస్ వాచింగ్ టీవీ ఈవెన్ దో ద ఎగ్జామ్స్ ఆర్ ఎట్ ద కార్నర్. అంటే అనాయన్స్ మనం, కోపం. ఫర్ ఎగ్జాంపుల్, హీఈస్ ఆల్వేస్ స్మోకింగ్, ఐ డోంట్ లైక్ హిమ్. ఆమె ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది నైట్. షీఈస్ ఆల్వేస్ టాకింగ్ ఆన్ ద ఫోన్ అట్ నైట్, ఐ డోంట్ లైక్ ఇట్. అంటే దాని ఇష్టపడడం. కాబట్టి ఇలా నీకు అనాయన్స్ కానీ మరి ఇలాంటివి ఎక్స్ప్రెస్ చేయాలంటే సబ్జెక్ట్ తర్వాత బీఫోన్ తర్వాత ఆల్వేస్ కానీ ఆఫెన్ కానీ ఫర్ ఎవర్ ఉపయోగించుకోవాలి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనం షార్ట్ యాక్షన్ చెప్పుకున్నాము, లాంగ్ యాక్షన్ చెప్పుకున్నాము, అనాయన్స్ కూడా చెప్పుకున్నాము. 4వది ప్యారలల్ యాక్టివిటీస్. 2 పనులు ఒకేసారి జరుగుతామంటాయి. 2 పనులు. అప్పుడు వైల్ అనే కంజెక్షన్ ఉపయోగించుకోండి. మై వైఫ్ ఈజ్ క్లీనింగ్ ద ఫ్లోర్. ఆమె ఫ్లోర్ క్లీన్ చేస్తుంది. వైల్ ఐఎమ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. ఓకేనా. వైల్ హీఈస్ డ్రైవింగ్ ఐఎమ్ స్లీపింగ్, నిద్రపోతున్నాను. ఆ వైల్ అనేది మీరు సెంటెన్స్ మధ్యన పెట్టుకోవచ్చు, అటు పెట్టుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మన టీచర్ అయితే వైల్ ద టీచర్ ఈజ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్, ద చిల్డ్రన్స్ ఆర్ టేకింగ్ నోట్స్, రాసుకుంటూ ఉన్నారు. ఇలా ప్యారలల్ యాక్షన్స్ ఒకేసారి జరుగుతుంటే మనం వైల్ ఉపయోగించుకోవచ్చు. ఇంకా మంచి ఎగ్జాంపుల్, వైల్ మై కిడ్స్ ఆర్ వాచింగ్ టీవీ జస్ట్ ఐ ఆమ్ డూయింగ్ మై హోంవర్క్. ఇలా వైల్ అనేది 2 యాక్షన్స్ ఉపయోగించుకుంటాం. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, లాంగ్ యాక్షన్స్, షార్ట్ యాక్షన్స్, అనాయింగ్ యాక్షన్స్, ప్యారలల్ యాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ కండిషన్స్ ఫర్ ఫ్యూచర్ చాలా ఇంపార్టెన్స్. ప్రజెంట్ కండిషన్స్ ఫర్ ఫ్యూచర్ మన ఫ్యూచర్ ఉపయోగించుకుంటాం. ఫ్యూచర్ అంటే ఏంటి, రాబోయే కాలం కదా. మరి రాబోయే కాలం ఫ్యూచర్ ఉపయోగించుకోవటం ఏంటి? అప్పుడు మనం టునైట్, టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ ఈ టైం వేసుకుని ఉపయోగించుకుంటాం కదా ఆఫ్టర్ క్లాస్. మామూలుగా అయితే ఐ విల్ గో టు ద మూవీస్ ఇఫ్ ఐ హ్యావ్ టైమ్. కానీ సమ్టైమ్స్ ఫ్యూచర్లో మనం జరగబోయే యాక్షన్స్కి అంటే ఫిక్స్డ్ ప్లాన్స్, అంటే యూ హ్యావ్ అరేంజ్డ్, మీరు అరేంజ్ చేసుకున్నారు, యూ హ్యావ్ ప్లానెడ్, యూ హ్యావ్ డిసైడెడ్. ఈ 3 క్వాలిటీస్ గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు మూవీకి వెళ్ళాలనుకున్నారు, టికెట్ కొనుక్కున్నారు, టైం ఫిక్స్ అయింది, మొత్తం ఫిక్స్ అయింది. ఇప్పుడు నాకు చెబుతున్నారు ఐఎమ్ గోయింగ్ టు ద మూవీస్ టు నైట్. అరేంజ్మెంట్స్ అనేవి అయిపోయినాయి. అంటే ఇప్పుడు మనం వెన్ వీ రిపోర్ట్ సంథింగ్ ఇన్ ఫ్యూచర్ వీ హ్యావ్ ఆల్రెడీ టేకన్ డెసిజన్. అంటే మనం మాట్లాడక ముందు తీసుకున్న పనులకి ఇది ఉపయోగించుకుంటాం అనమాట. టుమారో ఐఎమ్ గోయింగ్ టు మై విలేజ్, ముందుగా ప్లాన్ చేసుకున్నాను. అంతేగాని ఐ విల్ గో టు మై విలేజ్ అంటే ఇన్స్టెంట్గా తీసుకుని డెసిజన్ అనమాట. కాబట్టి ప్రజెంట్ కండిషన్స్ని టు టాక్ అబౌట్ ఫ్యూచర్ యాక్టివిటీస్. ఇప్పుడు వీ హ్యావ్ అరేంజ్డ్, వీ హ్యావ్ ప్లానెడ్,
మనం ప్లాన్ చేసుకున్నాం ముందుగానే. రేపు నేను విజయవాడ వెళ్ళాలనుకున్నాను, దాని టైం టేబుల్ టికెట్ మొత్తం బుక్ చేసుకున్నాను. మా అయిపోతే చదువుతాను. ఆమె అడిగింది వేర్ ఆర్ యూ గోయింగ్ టుమారో. నా ఐటినరీస్, నా ప్లాన్స్ తెలుసుకోవాలనుకుంది. ఐఎమ్ గోయింగ్ టు విజయవాడ టుమారో అని చెప్పాను. ఐ విల్ గో టు విజయవాడ అంటే ఇది వెళ్ళొచ్చు లేకపోవచ్చు అనమాట. కాబట్టి ప్రజెంట్ కండిషన్స్ని మనం ఫ్యూచర్ యాక్టివిటీకి ఉపయోగించుకుంటాము. ఇప్పుడు మనం మాట్లాడే సమయానికి బిఫోర్ టాకింగ్ వీ హ్యావ్ మేడ్ ఏ డెసిజన్, వీ హ్యావ్ ప్లానెడ్, వీ హ్యావ్ అరేంజ్డ్. మీరు అలాంటప్పుడు ఇది ఉపయోగించుకోవాలి. అంతేగాని ఇప్పుడు సినిమా కథని మీకు మనకు ముడిస్తే ఐ విల్ గో టు ద మూవీ అనగానే ఐఎమ్ గోయింగ్ టు ద మూవీ అనకూడదు. అయితే నువ్వు హోటల్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు మీరు ఏం కావాలని వస్తాడు అనగానే ఐ విల్ హ్యావ్ అ కప్ ఆఫ్ టీ అనాలి. అందుకని ఐఎమ్ హ్యావింగ్ ఎ కప్ ఆఫ్ టీ అంటే నువ్వు డిసైడ్ చేస్తే అక్కడ ఉండదు, టీ ఉండదు కదా. బేర్ దిస్ పాయింట్. కాబట్టి ఇన్స్టెంట్గా ఉపయోగించుకున్నప్పుడు మాత్రం మీరు ఏం ఉపయోగించుకోవాలి, విల్యూషకల్లా ఉపయోగించుకోవచ్చు. ఆల్రెడీ ప్లాన్డ్, డిసైడెడ్ బిఫోర్ టాకింగ్, అప్పుడు మీరు ఇది ఉపయోగించుకోవాలి. నేను ఈరోజు నాకు పార్టీ ఉంది, అటెండ్ చేసుకున్నాం. వీఆర్ హ్యావింగ్ ఏ పార్టీ టు నైట్ అంటే ఈ పార్టీ ఇప్పుడు తీసుకొని ముందుగా నేను తీసుకున్నాం. అలా కాకుండా ఇప్పుడు అనుకోండి వీ విల్ హ్యావ్ ఎ పార్టీ ఇఫ్ యూ లైక్ ఇట్స్ ఉంటాను. కాబట్టి మనం ఫ్యూచర్లో ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది చాలా బ్యూటిఫుల్, డెవలప్మెంట్స్, మనలో వచ్చే మార్పులు కానీ, ట్రెండ్, కొత్త ట్రెండ్ కానీ, చేంజెస్, ఈ మూడింటి కూడా టెన్స్ ఉపయోగించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మై హెయిర్ ఈస్ టర్నింగ్ గ్రే, ఒక రకమైన మార్పు. ద లీవ్స్ ఆర్ టర్నింగ్ గ్రే, లెట్ us హరీ, ఇట్ ఈస్ గెటింగ్ లేట్. అంటే ఇలా మార్పులే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రైస్ ఆఫ్ గోల్డ్ ఈస్ రైజింగ్ డే బై డే, ఇది ఒక డెవలప్మెంట్. ఎవర్ ఇంగ్లీష్ ఈజ్ ఇంప్రూవింగ్, ఒక మార్పు. ట్రెండ్, లేడీస్ ఆర్ డ్రైవింగ్ కార్స్, లేడీస్ ఆర్ వేరింగ్ జీన్స్ ప్యాంట్స్, ఇది ఒక ట్రెండ్ కదా. ఏ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ అబ్రాడ్, ఇది ఒక ట్రెండ్ కదా. అలా న్యూ ట్రెండ్స్కి, అదేవిధంగా వచ్చే మార్పులకి, ఉదాహరణకి చూడండి ద టెంపరేచర్ రైజింగ్ ఇయర్ బై ఇయర్, ఒక మార్పు కదా. అలా చేంజెస్ కావచ్చు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు మావిడేది ద ఫుడ్ ఈజ్ గెటింగ్ కూల్, టేక్ ఇట్ అనమాట. కాబట్టి దిస్ ఈజ్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్, ఇది మనం ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. అది దీన్ని ఏమంటే మనం ప్రజెంట్ కండిషన్స్ మనం ట్రెండ్స్కి, చేంజెస్కి, డెవలప్మెంట్స్ ఉపయోగించుకుంటాం. అదేవిధంగా దీన్ని మనం కొన్ని టెన్స్ని, కొన్ని వెర్బులు అంటే స్టేట్ వెర్బ్స్ అనేవి, ఆ స్టేట్ వెర్బ్స్ని మనం కండిషన్స్లో ఉపయోగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ లవ్, లైక్, హేట్, బిలాంగ్, కన్సిస్ట్, అండర్స్టాండ్, ఇలాంటి వాటికి ఎప్పుడు కూడా స్టేట్ వెర్బ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, ఐ అండర్స్టాండ్, ఐ ప్రామిస్, ఇట్ కంటైన్స్ అని ఉపయోగించుకోవాలని అన్ని కండిషన్స్లో ఉపయోగిస్తే అర్థాలు మారిపోతాయి. కాబట్టి ప్రజెంట్ కండిషన్స్లో సమ్ ఆఫ్ ద స్టేట్ వెర్బ్స్ కెనాట్ బి యూజ్డ్. ఇఫ్ దే ఆర్ యూజ్డ్ దే హ్యావ్ డిఫరెంట్ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ ఉందనుకోండి, ఐ హ్యావ్ ఉందనుకోండి, ఐ హ్యావ్ డిగ్రీ అని చెప్పాలి, అంతేగాని ఐ హ్యావ్ హ్యావింగ్ డిగ్రీ అనకూడదు. హ్యావింగ్ అంటే ఇక్కడ హ్యావ్కి యాక్షన్ వెర్బ్ అయితే ఈట్, టేక్, డ్రింక్ అని మొత్తం రకరకాలుగా ఉంటాయి అనమాట. అది దీన్ని బేర్ చేయాలి తప్పనిసరి. కాబట్టి ఐ థింక్ యూ ఎంజాయ్ దిస్ టెన్స్. మీరు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి నెక్స్ట్ వీడియో ఈ కూడా నేను ప్రజెంట్ పర్ఫెక్ట్ అడ్మిట్ చేస్తాను. కాబట్టి మీకు థ్యాంక్ వెరీ మచ్ అండ్ డిస్క్రైబ్ పర్మిట్.